ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేదైనా అనుకో అనన్య, ఆనంద భైరవి గారి గురించి నువ్వు నాతో అబద్ధాలు ఎప్పటికీ చెప్పించలేవు. నాకు ఈ కుటుంబం గురించి, విలువల గురించి తెలిసి కూడా నువ్వు నన్ను బెదిరించావు, డబ్బు వాసన చూపించావు. కానీ నా మనసుకు నేను ద్రోహం చేసుకోలేను. నీలా నేను ఎథిక్స్ లేని కాను. అంకుల్, ఆంటీ, నేను మీ అందరి ముందు ఈరోజు అబద్ధం ఆడలేకపోయాను. ఈరోజు కూడా నేను ధైర్యం చెయ్యట్లేదు. కానీ అనన్య టార్చర్, బెదిరింపులు తట్టుకోలేక తను చెప్పమన్నట్టు చెప్తానని తప్పదని ఇక్కడి వరకు వచ్చాను. అనన్య, సారీనే. మీ కుటుంబానికి నువ్వు చేయాలనుకున్నంత ఈజీగా నేను ద్రోహం చెయ్యలేకపోతున్నా. ఇంత మంచి కుటుంబానికి కోడలయ్యావు, అది నీ అదృష్టం. కాని దాన్ని ఇలా చెడగొట్టుకుంటున్నావు, అదే నీ దరిద్రం. మమత, ఇది టూ మచే. నన్ను పూర్తిగా ఇరికించేసి వెళ్తున్నావు. నువ్వు బాగుపడవే, బాగుపడవు. పిచ్చనన్యా, ఆ పెద్దావిడితో కొడుక్కి ఉద్యోగం కావాలి అని నాటకం ఆడించి నిన్ను ఇరికించింది నేనే అనన్యా. అత్తయ్య గారు, మావయ్య గారు, ఇక చాలా ఆపమ్మా, ఆపో. నిజాలేవో అబద్ధాలేవో ఇప్పుడు గాని మాకు అర్థం కాలేదు. మావయ్య గారు, అత్తయ్య గారు. అనన్య, చాలా పెద్ద తప్పు చేశావు. ఇది నువ్వు సరిదిద్దుకోలేని నేరం. ఇంటి పేరుని తీసావు. అత్తయ్య గారు, నేను అలా చేయలేదండి. నువ్వు నా మీద ఎన్ని విషపు అస్త్రాలు ప్రయోగించినా అవి తిరిగి నీ మీదే ప్రభావం చూపిస్తాయని నువ్వు గుర్తుపెట్టుకో. ఏందమ్మి శరణ్య, ఏమై ఉండాది? ఏం లేదక్క, ఎందుకో నాకు చాలా డిస్కంఫర్ట్గా అనిపిస్తోంది. అంటే కొంచెం ఇబ్బందిగా. అయ్యో, దేనికమ్మా ఇబ్బంది? నన్ను నీ సొంత అక్క అని అనుకోమని చెప్పాను కదా. వేసవి కదా, గదిలో ఉక్కపోతగా ఉండి నీకలా అనిపిస్తుందేమో. ఎదుగా చల్లగా ఏసీ ఉందిగా, వేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎందుకు చెప్పి ఆలోచనలు? కాసేపు ప్రశాంతంగా కూర్చో. దా కూర్చో, కూర్చో అమ్మా. అక్క, మీకు మోకాలు ఆపరేషన్ అని చెప్పి మీ ఆయనతో వెళ్ళలేదు అన్నారు. మరి ఇందాకటి నుంచి బాగానే నడుస్తున్నారు. అంటే అమ్మా, అది నడిచినంతసేపు బాగానే ఉంటుంది. కానీ తర్వాత నొప్పులు ఎక్కువై మంచాన పడతాను. కుదిరినంతసేపు ఇలా నడవకపోతే పనులు ఏమైతాయో చెప్పు. చూడమ్మా, మీ ఆయన వచ్చేంత వరకు ఇక్కడ నువ్వు ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఉండు. ఆడపిల్లని బయట ఉంచడం ప్రమాదమని నిన్నీ గదిలో ఉండమన్నానమ్మా. అవునా అక్క, ఈ మాత్రం పరిచయానికి నా కోసం చాలా సాయం చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో, థ్యాంక్స్లు గట్రా చెప్పాలా చెప్పు. ఏదో మనిషికి మనిషికి సాయం అంతే.
నువ్వు బయటికి రా. అమ్మాయి, మా ఆయన ఎందుకో ఫోన్స్ ఎత్తున్నాడు అనుకుంటా. సిగ్నల్ అందుక మెసేజ్లు వస్తా ఉండాయి. నేను వెళ్ళి మాట్లాడి ఇప్పుడే వస్తాను. నువ్వు కూర్చో అమ్మా. అలాగే అక్క. అనన్య, అసలు నువ్వు ఈరోజు చేసిన పనికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. అంత చిరాకేస్తుంది నువ్వంటే నాకు. వాడొక దొంగోడని తెలిసి కూడా మన కంపెనీలో నీ రిఫరెన్స్ ద్వారా జాయిన్ చేసావంటే అసలు ఏమనుకోవాలి నిన్ను? అయ్యో అది కాదండి. ఇడియట్. తెలివైన దానివి, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడి అనుకువగా ఉన్న దానివి అని ఎంతో నమ్మాను నిన్ను. ఒక్క రోజులో నీ మీదున్న విలువ మొత్తం పోగొట్టుకున్నావు. ఏవండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలేం జరుగుతుందో నాకు కూడా చెంప పగిలిపోద్దు నువ్వు మళ్ళా మాట్లాడావంటే. చెయ్యాల్సిన వెధవ పనులు చేసిందే కాకుండా మళ్ళీ తప్పించుకుంటున్నావా? ఛీ! నేను నిన్ను పెళ్లి చేసుకుంది తెల్లగా అందంగా ఉన్నావని కాదే, శరణ్యలాగే బుద్ధివంతురాలివని, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడే అంత గొప్ప గుణవంతురాలివని. కర్మ, ఈయనకి ఇలా అర్థమైందా? శరణ్యని ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకుని నానా మాటలు అన్నారు, కానీ తన క్యారెక్టర్లో కానీ పద్ధతిలో కానీ వేరే లెవెల్. మా పిన్ని తీసుకొచ్చిన కోడలంటే అలా ఉంటుంది. చూడు, ఇంకొక్కసారి నీది కాని విషయాల్లో కల్పించుకుని పిచ్చి పిచ్చి పనులు చేసి ఫ్యామిలీ పరువు తీసే వేషాలు వేశావంటే భార్యవని కూడా చూడను. అనవసరంగా పాత రోహిత్ని మళ్ళీ బయటికి తీసుకురావద్దు. జాగ్రత్త. ఇది ఆనంద భైరవి గారి కష్టంతో పునాదులు వేయబడ్డ కుటుంబం. ఈ ఇంటి గౌరవం నీ మూలంగా పోయిందో నిన్నస్సలు క్షమించను. ఓరి నా మొగుడోయ్, ఒక్క సీన్తో ఇంత వేరియేషన్ ఇచ్చావేంట్రా బాబోయ్.